కోపంలో వచ్చిన మాటలను పట్టుకుంటే మనసు విరిగిపోతుందండి. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధని కనుక మనం అర్థం చేసుకున్నామంటే, ఆ బంధం కలకాలం నిలిచిపోద్దనమాట. ఎందుకు చెప్తున్నానంటే అండి, కోపంలో చాలామంది చాలా రకాలుగా గబగబా, గబగబా మాటలు విసిరేస్తారు. మొన్నటి వరకు మనం కూడా అలాగే మాట్లాడామండి. అయితే కొన్ని సమస్యలు సద్దుమణిగాయి కాబట్టి నో ప్రాబ్లమ్. అయితే కోపం వచ్చినప్పుడు అది మనం మనసు ఎవరైనా మనల్ని కోపంగా తిట్టారనుకోండి, అది మన వరకు మాత్రమే. మనం మనం కూడా అదే పని మనం చేయకూడదనమాట. ఎవరైనా మనల్ని కోపంలో తిట్టారనుకోండి, అది మనసుకు బాగా తీసేసుకోవద్దు. ఎక్కువగా ఇక్కడ ముఖ్యంగా ఎక్కడ జరుగుతదంటే అండి, భార్యాభర్తల విషయంలోను, అక్క చెల్లెల విషయంలోను, అన్నదమ్ముల విషయంలోను, తర్వాత మన ఆఫీసెస్‌లో కూడా సుపీరియర్స్ కూడా మనల్ని ఏమన్నా అన్నారనుకో, "ఛీ! ఛీ! చెత్త నా కొడుకు వీడు నన్ను తిట్టాడు" అంటాం కదా! అలా మనసుకు తీసేసుకోకండి. వాళ్ళ ప్రెషర్స్ ఏమున్నాయో మనకు తెలీదు. అసలు ఏ ప్రెషర్‌ని తీసుకొచ్చి మన మీద పెట్టారో మనకు తెలీదు. కాబట్టి ఆ కోపం వెనుకున్న ఆంతర్యాన్ని గ్రహించండి. అసలు ఈ వ్యక్తి మనల్ని ఎందుకిలా అన్నారు? వెనకాతల ఏం జరుగుతుంది? వెనకాతల ఏముంది? అనే విషయాన్ని అసల ఆ సుపీరియర్ అనుకోండి వెనకాతల హయ్యర్ ప్రెషర్ ఏదో ఉండి ఈయన మనల్ని అంటారు. భర్త ఏదన్నా అన్నారనుకోండి బయట ప్రెషర్ వల్ల మనల్ని అంటారు. అక్క చెల్లెళ్ళు ఏమన్నారనుకోండి మనం ఏదైనా చీర కొనుక్కున్నామనుకో దానివల్ల ఈర్ష్యతో అంటారు. అన్నదమ్ములు ఉన్నారనుకోండి బాబోయ్! దీనికి ఏదన్నా పెట్టాలేమో అని ఆలోచనతో అంటారు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకున్న రోజుని కోపము రాదు. కోపంలో అన్న మాటని మన మనసు వరకు తీసేసుకోవాలి అన్నంత ఆలోచన కూడా రాదు. కాబట్టి ఎవరైనా సరే కోపం వెనకాతల ఉన్న బాధనేంటనేది ఒకసారి అర్థం చేసుకుంటే మన బంధం ఖచ్చితంగా నిలబడతదనమాట. థాంక్ యూ.